సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సిఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. హైకోర్టు తీర్పు కాపీని, క్యాట్ ఉత్తర్వుల్ని పరిశీలించి తనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. దీంతో సిఎస్ జవహర్ రెడ్డి పరిశీలిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. క్యాట్ ఉత్తర్వుల ప్రకారం ఏబి వెంకటేశ్వరరావుకి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చి జీత భత్యాలు చెల్లించాల్సి ఉంది. రేపు వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేయాల్సి ఉండడంతో ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, ఏబి వెంకటేశ్వరరావు సిఎస్ జవహర్ రెడ్డి భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. స్వామి, సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు పై ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి తనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి కూడా ఏబి వెంకటేశ్వరరావు ఈ రోజు సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి తనకు పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు తీర్పు కాపీతో పాటు క్యాట్ ఉత్తర్వులను కూడా ఈ సందర్భంగా జడ్జి చేసి తన విజ్ఞాపనను కూడా ఆయనకి సిఎస్ కి అందించారు. సిఎస్ తాను పరిశీలిస్తానని మాత్రమే చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ రోజు ఉదయం హైకోర్టు మాత్రం ఏబి వెంకటేశ్వరరావుకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులో తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోము అని కూడా స్పష్టం చేసింది. దీంతో ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వాలని, అదేవిధంగా జీతభత్యాలు కూడా చెల్లించాలని, ఆయనపై ఉన్న సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలి అని చెప్పి క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను ఇచ్చిన ఉత్తర్వులతో ఈ గతంలో కూడా ఒకసారి సిఎస్ ను కలిసి తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. అయితే సిఎస్ ఈ ఫైల్ ను అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. జగన్ ఆ ఫైల్ ను పరిశీలించి దీనిపై క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లాలి అని చెప్పి కూడా ఫైల్ పై రాశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది. ఈ అప్పీలుపై హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. సుదీర్ఘంగా జరిగిన విచారణ అనంతరం గతంలో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం ఈ రోజు ఉదయం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో స్పష్టంగా కూడా క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని, ఆయనకు వెంటనే పోస్టింగ్ కూడా ఇవ్వాలి అని చెప్పి కూడా ఆదేశించింది. అయితే ఈ ఆదేశాల అనంతరం తీర్పు కాపీని తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ఈ సమయం వరకు కూడా ఆయనకి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే ఏబి వెంకటేశ్వరరావు సీనియర్ పోలీస్ అధికారి, ఆయన డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి కాబట్టి ఆయన రేపు సాయంత్రం 5 గంటలకు 5 గంటల లోపు ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే పదవి విరమణ చేసే ఒక అధికారిని సస్పెన్షన్ ఎత్తివేయమని హైకోర్టు, అదేవిధంగా క్యాట్ చెప్పినప్పటికీ కూడా అటువంటి నిర్ణయం ఏమీ ప్రభుత్వం తీసుకోకుండా ఆయన్ను సస్పెన్షన్ లోనే పదవి విరమణ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజాయితీపరుడు, సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఏబి వెంకటేశ్వరరావును 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం పోస్టింగ్ లేకుండా ఆయనపై ఆరోపణలు చేయటమే, రక్షణ పరికరాల కొనుగోలు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసి సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ సుప్రీంకోర్టు, క్యాట్, హైకోర్టు తిరస్కరించినప్పటికీ కూడా నేటి వరకు కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు అని చెప్పి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి రేపు సాయంత్రం లోపు ఆయన రిటైర్ కాబోతుండటంతో పోస్టింగ్ ఇస్తారా లేదా అనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.